గురువుగారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మన సంప్రదాయం చెప్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని ఎలా ఆచరించి చూపారు? సాధారణంగా నాలుక ఉన్నది దేనికయ్యా అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉండటానికి. నరం లేని నాలుక అంటారు. నరం లేదు కాబట్టి నేను వస్తాను చెప్పిన సమయానికి రాడు. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడగలగాలి, లేకపోతే మాట మీద నా వల్ల కాదు. లేదా ఇంకా కొంచెం లౌక్యంగా చెప్పాలంటే పెళ్ళికి రండి అని ఎవరన్నా పిలిచారనుకోండి, ప్రయత్నిస్తాను, ఇది లౌక్యం జవాబు. అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అక్కడ వచో దోషం మనిషికి రాకుండా ఉంటుంది. నేను వస్తాను అని చెప్పిన తర్వాత మాట తిరగటానికి వీల్లేదు. ఇది మన సంప్రదాయం చెప్తోంది. వచో దోషం అంటుకుంటే మహాపాపాల్లో ఒక పాపం. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. దీన్ని ఆచరించి చూపించాడు రవీంద్రనాథ్ ఠాగూర్, అందుకోసం చెప్తున్నాను. గాంధీజీ ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క దర్శనం చేశారు. విశ్వకవి, మహాత్మా అని పేరు పెట్టింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీజీకి మహాత్మా అని పేరు పెట్టారు, మనందరికీ తెలుసు. మొట్టమొదటి ఆయనే పిలిచారు. అప్పటి నుంచే గాంధీని మనం మహాత్ముడు అంటాం. అంత మహాత్మా అంటే గొప్పదైనటువంటి ఆత్మ కలిగిన వాడా అని చెప్పి. అటువంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని గాంధీజీ ఒకరోజు మధ్యాహ్నం పూట భోజనాలు అవి అయిన తర్వాత కొంచెంసేపు పడుకోవచ్చు కదా. సాధారణంగా పెద్ద వయసు వచ్చిన తర్వాత మధ్యాహ్నం తర్వాత కొంచెం కునుకు తీయ బుద్ధి వస్తుంది ఎవరికైనా. కునుకు కాకపోతే కొంచెంసేపు నడుము వాల్స బుద్ధి వస్తుంది. గాంధీజీ అంతటా ఆయన అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని. ఎందుకంటే భోజనం అయిన తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ మాట్లాడదాం అన్నారు. నేను విశ్రాంతి తీసుకోను మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నాడు. ఎందుకని అని బాపూజీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని అడిగారు. మా అమ్మకి మాట ఇచ్చాను కదా, నాకు ఒళ్ళు జలధరించిందమ్మా పుస్తకంలో చదువుతుంటే. మా అమ్మకి మాట ఇచ్చాను, నేను చదువుకునేటప్పుడు కానీ నా జీవితంలో కానీ ఎప్పుడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను నిద్రపోను, దాన్ని నేను సద్వినియోగం చేస్తాను. అమ్మ వాగ్దానం తీసుకుందట. మా అమ్మకి వాగ్దానం ఇచ్చానండి, అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఒక మాట అన్న తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదా. మరి ఆయన వయసు అప్పటికే 70-80 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తాను. అంత వయసులో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మకి ఎప్పుడో ఇచ్చినటువంటి మాట, ఆ మాటని నిలబెట్టుకున్నాడు. గాంధీ గారు కూడా అంతే కదమ్మా. విదేశాలకు వెళ్తానంటే వాళ్ళ అమ్మ గాంధీ గారు ఆత్మకథ చదువుతుంటే కూడా మనకు జలధరిస్తుంది. గాంధీ గారు రాసుకున్నారు స్వయంగా. ఇలా అంది మా అమ్మ, నేను మా అమ్మకి వాగ్దానం చేశా, అమ్మా మాంసం ముట్టుకోను, నేను వేరే స్త్రీల వెంబడి నేను వెళ్ళను, ఆకర్షణలకు నేను లొంగను, ఇదిగో నేను నీకు ఇస్తున్నటువంటి మాట అని అమ్మగారికి వాగ్దానం చేశాడు గాంధీ. చూడండి, ఇద్దరు అటువంటి స్వభావం కలిగిన ఇద్దరు వ్యక్తులు, అమ్మకి మాట ఇచ్చినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక రకంగా ఒక చోట కలిశారు. అందువల్ల ఆయన మాటకి ఈయన పొంగిపోయాడు అనమాట అండి. ఆహా, ఎంత చక్కగా నేనే రకంగా ఆచరించానో నువ్వు కూడా. చిన్న మాట, ఇప్పుడు అమ్మ వచ్చేమో చూడదా మధ్యాహ్నం పూట నిద్రపోతున్నావురా అని, అసలు ఆవిడ ఉందో లేదో కూడా, కానీ ఇచ్చిన మాట ఉన్నది చూడండి, మాట మీద నిలబడాలి. అది ఈ మహానుభావుల జీవిత చరిత్రలో మనం గ్రహించవలసిన సత్యం.